శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. So we continue the class. తరగతిని కొనసాగించుదాం. And we have learned what God has done for us on the cross of Calvary. కలువరి శిలువలో మన కొరకు చేసి ముగించిన కార్యాన్ని మనం నేర్చుకున్నాం. Now why we fail to understand the things God has done for us on the cross of Calvary. కలువరి శిలువలో మన కొరకు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చేసి ముగించిన కార్యాన్ని గ్రహించడంలో ఎందుకు విఫలమవుతున్నాం? Because we hear the word, we read the word with a preconceived knowledge and ideas. ఎందుకంటే ముందుగానే కొన్ని సంగతులు మనము నింపబడి దేవుని వాక్యాన్ని మనం చదవడాన్ని బట్టి, if you hear or read the word with an Anglican mind, you fail to understand the truth. మరి సత్యమును గ్రహించాలంటే ముందుగానే ఎన్నో విషయాలు మనలో ఉన్నాయి, వాటిని అలాగే ఉంచుకొని చదవడానికి ప్రయత్నం చేస్తే మనం గ్రహించలేం. If you read the Bible, hear my teaching with a CSI mind, you fail to understand the teaching. సరే, అయితే ఒకవేళ ఈ బోధను మీరు వింటున్నప్పుడు మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చారో, సిఎస్ఐ డినామినేషన్ నుంచి వస్తే ఆ మైండ్ సెట్లో, లేదా క్యాథలిక్ నుంచి వస్తే ఆ మైండ్ సెట్లో, ఆంగ్లికన్ నుంచి వస్తే ఆ మైండ్ సెట్లో వింటే మీరు దీన్ని గ్రహించలేరు. Because you are reading your Bible with a Catholic mind. ఎందుకంటే ఆ యొక్క దృక్కోణంలోనే, ఆ మైండ్ సెట్లోనే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం. You are reading the word of God through the Catholic specs glass. మరి కథోలిక కళ్ళద్దాలు పెట్టుకొని బైబిల్ని చదవడం. You are reading your Bible with a Pentecostal glass. పెంతెకోస్తు సంబంధమైన అద్దాలు పెట్టుకొని బైబిల్ చదవడం. You fail to understand the truth. అయితే ఇది ఏదైనా మరి సత్యాన్ని గ్రహించడం మనం విఫలమైపోతాం. I born and brought up in a very pious CSI family. నేను మరి సిఎస్ఐ డినామినేషన్ కి సంబంధించిన కుటుంబంలో జన్మించాను, నిష్ఠ కలిగిన కుటుంబంలో.
From the childhood, I used to read the Bible. నా చిన్నతనంలో నేను తప్పక పరిశుద్ధ గ్రంథం చదవాలి. At the age of 6, I dedicated my life for the ministry. నా 6వ సంవత్సరంలోనే పరిచర్య కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను. But years I struggled to understand about water baptism. మరి చాలా సంవత్సరాలైంది ఆ నీటి బాప్తిస్మమును గురించి అర్థం చేసుకోవడానికి. Because I have thorough understanding about water baptism. నాకు నీటి బాప్టిజం గురించి చాలా స్పష్టంగా లోతుగా నేను చదివాను. But I read that scriptures, especially the scriptures of water baptism, through the specs of CSI. నీటి బాప్తిజంను గురించినటువంటి ఆ పదాలని పరిశుద్ధ గ్రంథములో నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ లో నేను చదవడం బట్టి నేను దాన్ని గ్రహించలేకపోయాను. I have a preconceived idea about water baptism. బాప్తిజంను గురించి నాకు ముందుగానే ఏదో కొన్ని విషయాలు నాలో నింపబడి ఉన్నాయి. Which I learned from my church background. ఇవి నా యొక్క సంఘము యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి, సంఘం యొక్క ప్రభావముతో అవి నాలో స్థాపించబడ్డాయి. Correct. From the childhood, I've seen how we are giving baptism. మరి చిన్నప్పటి నుంచి ఎలా బాప్తిజం ఇస్తారో చూస్తూ పెరిగాను. Now when I grown up, Pentecostal pastors came and taught, no, this is not correct baptism. You have to believe first, then you have to immersion in the water. మరి పెరిగినప్పుడు పెంతెకోస్తు సంఘపు పాస్టర్లు వచ్చి ఇది బాప్తిజం కాదు, మీరు తప్పక ముంచబడాలని చెప్పబడింది. Then I read Bible more and more. అప్పుడు నేను మళ్ళీ ఎక్కువగా బైబిల్ చదవడం ప్రారంభించాను. I made lot of points to oppose Pentecostal pastors. అయితే ఈ పాస్టర్లు చెప్పేదాన్ని వ్యతిరేకించడానికి నేను పరిశుద్ధ గ్రంథంలో దాన్ని చదివేవాడిని, ఏం దొరుకుతాయని. And I have proven that child baptism is enough. అయితే చిన్న పిల్లల బాప్తిజము సరిపోతుందని నేను ప్రూవ్ కూడా చేయగలిగాను. Because I have good points with me to stop their mouth. నా దగ్గర వారి నోరు మూయించడానికి కావాల్సినన్ని పదాలు నా దగ్గర ఉండేవి. You understand? Did you get my point? అర్థమైందా? So years gone like that. సంవత్సరాలు గడిచిపోయా అలాగా. I failed to understand the real meaning of water baptism. నేను మరి నిజమైన బాప్తిజం గురించినటువంటి అర్థాన్ని గ్రహించలేకపోయాను. But 1996, 1996వ సంవత్సరం I was teaching in a CSI church. ఒక సిఎస్ఐ సంఘంలో బోధిస్తున్నాను. I was just reading book of Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నామంతే. I was not teaching about water baptism. నేను నీటి బాప్తిజం గురించి బోధించట్లేదు అక్కడ. I was teaching Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయాన్ని I బోధిస్తున్నా. was simply reading. God opened my eyes. నేను అలా చదువుతున్నప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచాడు. No one can convince me. I'm a person like that. No one can teach me and convince me. ఎవరు నాకు బోధించలేదు, నన్ను ఒప్పింపజేయలేదు. Only God can deal with me. That's all. దేవుడు నాకు బయలుపరిచాడు. You know, I frightened. I was in the pulpit and reading the Romans. God opened my eyes. Oh, this is water baptism. నేను పుల్పిట్ మీద నుండి అది చదువుతున్నప్పుడు నేను భయపడిపోయాను. ఇది అసలైన బాప్తిజం అని అప్పుడు నాకు అర్థమైంది. Why I failed to understand water baptism? ఎందుకు నేను మరి ఆ బాప్తిజంను గురించినటువంటి బోధను గ్రహించలేకపోయాను? I hear, I read and teach water baptism with my preoccupied mind, preconceived mind. నేను చదివాను, ధ్యానించాను, బోధించాను. నీటి బాప్తిజం గురించి అసలైన బోధన గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే ముందుగానే నాలో స్థిరపరచబడిన ఒక తప్పుడు అభిప్రాయం. Preconceived ideas and preoccupied mind or preconceived ideas. ముందుగానే మనలో అసలే సత్యము కంటే ముందుగా అసత్యము లేదా అబద్ధముతో నిండి ఉండడాన్ని బట్టి సత్యాన్ని గ్రహించలేకపోయాం. Too much lies of Satan is in our understanding. సాతాను యొక్క అనేకమైన అబద్ధములు మన మదిలో కూర్చుండబెట్టబడి ఉన్నాయి ఇప్పటికి కూడా. So please read your Bible with an open mind. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఏది మీలో నిర్ణయించుకోకుండా దేవుడు ఏమి చెప్తాడో అని గ్రహించడానికి తెరిచి ఉంచి చదవండి.
Did you get my point? అర్థమవుతుందండి. Maybe you are a Pentecostal believer or Baptist or Anglican, CSA, Catholic. Just keep it aside, all that doctrine. మీ యొక్క మరి సంఘాలను, అది ఏ సంఘమైనా కావచ్చు, దాని బోధను పక్కకుంచి మీరు సత్యమును గ్రహించడానికి ప్రయత్నం చేయండి. Then God will teach you. దేవుడు తండ్రి మీకు బోధిస్తారు. Holy Spirit is the teacher. పరిశుద్ధాత్మే మనకి చక్కటి బోధకుడు. He teaches the word of God. ఆయన చక్కగా మనకు బోధిస్తారు. Hallelujah. హల్లెలూయా. Now why you struggle with this teaching? ఎందుకు మనము ఈ బోధను బట్టి ఇబ్బంది పడుచున్నాం? Now if you can sit one more week, I can teach the same topic about righteousness. నీతి గురించి ఇంకొక వారం రోజులు మీరు కూర్చుంటా అంటే బోధిస్తా. కేవలం నీతి గురించే. But you every time you hear about sin. ఎందుకు అంటే మనం ఎప్పుడు వినే విషయము మాట ఏంటంటే పాపము 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 పాపి. Almost all our preaching are focused on sin. ప్రతి ఒక్క ప్రసంగము మరి పాపమును మీదనే దృష్టి పెట్టి బోధించడం. No one is teaching you about how to overcome sin. ఎవరు కూడా పాపమును ఎలా జయించగలమో చెప్పట్లేదు. They will say, do not commit sin. పాపము చేయొద్దు అని చెప్తారు. But no solution, my dear. పాపము చేయొద్దు, చేయకుండా ఉండడానికి మరి దాని ఆ సమస్యకి పరిష్కారం ఏలో చెప్పట్లేదు. Be holy, be holy, be holy. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని బోధిస్తున్నాం. Never commit sin. పాపం చేయొద్దు అని బోధిస్తున్నారు. I tried my level best. నా విశ్వ ప్రయత్నం చేశాను. నాకు every time I fall into sin. నేను మళ్ళీ పాపంలో పడిపోతూనే ఉన్నాను. Then I come to a conclusion. నాకు ఒక గ్రహింపుకు వచ్చాను. I come to a conclusion. నేను ఒక నిర్ధారణకు వచ్చాను. This is only for Apostle Paul and this particular pastor. ఈ పాస్టర్ గారికి అపోస్తలుడైన పౌలు గారికే సాధ్యమవుతుంది, మనతో కాదనుకున్నాం. Correct. So it can only happen with Apostle Paul and this preacher. That's all. మరి పౌలు గారికును ఈ దైవజనుడికే సాధ్యమవుతుంది, మనతో కాదులే అనుకున్నాం. It's not for us. మనకు కాదు అనుకున్నాం. Because they're telling only holy, holy, holy. How can I be holy? మరి No solution. పరిశుద్ధంగా ఉండండి అని చెప్తే పరిశుద్ధంగా ఉండడం ఎలాగో అర్థం కావట్లేదు. Here I'm giving you a very basic teaching how you can overcome sin. నేను ఇక్కడ చాలా పునాది వేస్తున్నా మీ జీవితంలో. చాలా ప్రాథమికంగా నేర్చుకోవాల్సినటువంటి సంగతులే చెప్తున్నా. The Spirit of God gives you conviction of righteousness. దేవుని పరిశుద్ధాత్మ నీవు నీతిమంతుడవని నీలో నిర్ధారణ చేస్తారు. Every time He reminds you, you are the child of God. ఎప్పుడు నీవు దేవుని కుమారుడవు కుమార్తెవని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. You are in Christ. మీరు క్రీస్తులో ఉన్నారు. You are righteous in Christ. నీ నీతి క్రీస్తులో ఉంది. You are perfect in Christ. నీవు క్రీస్తులో పరిపూర్ణుడవు. You are holy saints in Christ. మీరు పరిశుద్ధులు క్రీస్తులో. Hallelujah. So that teaching of the Holy Spirit changes my thought process. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఈ బోధ నా ఆలోచనను మార్చివేసింది. Amen. See, why your conscience accuses you when you fall into sin? ఎందుకు మన యొక్క మనస్సాక్షి పాపములో పడిపోగానే నేరారోపణ చేస్తుంది? Because your conscience is not educated according to the New Testamental teaching. ఎందుకంటే మన యొక్క మనస్సాక్షికి బోధింపబడలేదు నూతన నిబంధన పరిచర్య గురించి, నేర్పించబడలేదు. Did you get my point? అర్థమవుతుందండి? Your conscience is not educated, not trained, not taught according to the New Testamental teaching. కొత్త నిబంధన యొక్క పరిచర్యను, కొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి ఆ మేలులను మన మనస్సాక్షికి ఇంకా అర్థం కాలేదు, అది బోధించబడలేదు. Amen. So God gives us righteousness. దేవుడు మనకి నీతిమత్వాన్ని ఆపాదించారు. He gives us abundance of righteousness. అత్యున్నతమైన అత్యధికమైన నీతిని మనకి అనుగ్రహించారు. And also He gives us the breastplate of righteousness. ఆ యొక్క ఆ గ్రహింపు మనకి నీతి అనే మైమరువుగా మనకి కవచంగా ఉంది. What is the meaning of breastplate of righteousness? ఏంటి నీతి అనే మైమరువుకు అర్థం?
It's one of the armor of God. అది ఒక కవచం. Armor of God. సర్వాంగ కవచాల్లో అది ఒక కవచం. Armor. ఆయుధం. Yeah. Weapon. It's one of the ఆయుధం. armor of God. ఆ నీతి అనే మైమరు ఒక ఆయుధమై ఉన్నది. It's clear. స్పష్టంగా ఉందా? Protects my heart. అది నా హృదయాన్ని కాపాడుతుంది. Protects my conscience. నా యొక్క మనస్సాక్షిని కాపాడుతుంది. Sin cannot touch my heart. నా హృదయాన్ని పాపము తాకకుండా. Sin cannot touch my conscience. నా యొక్క మనస్సాక్షిని తాకకుండా ఈ నీతి అనే మైమరువే నన్ను కాపాడుతుంది. Every time sin weakens your life. ప్రతిసారి మన జీవితాన్ని బలహీనపరిచేది పాపమే. Even a small sin, a very little sin, I cannot say small or big, but that weakens your life. అయితే ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనల్ని బలహీనపరుస్తుంది పాపం. So you committed sin yesterday or 10 years ago. 10 సంవత్సరాల క్రితం పాపం చేశారనుకోండి. You ask forgiveness. క్షమాపణ అడిగాం. But still after 10 years also you are carrying that guilt in your heart. 10 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు చేసిన ఆ యొక్క పాపమును గురించిన అపరాధ భావం స్టిల్ మనలో ఇంకా ఉంది. You have committed sin 10 years ago, a particular sin. 10 సంవత్సరాల క్రితం ఒక పాపం చేశారు, అది మీకు జ్ఞాపకం ఉంది. Maybe you killed someone or you raped someone, you committed big sin. ఏదో పెద్ద చేరాని పాపం చేశాం. You have forgiven, you asked forgiveness. అయితే దేవుణ్ణి మనం క్షమాపణ అడిగాం, ఆయన God has క్షమించారు కూడా. forgiven your sins. దేవుడు క్షమించారు కూడా. But after 10 years also you are carrying the guilt of the sin. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాపము యొక్క అపరాధ భావం ఇంకా మనలో ఉండడానికి కారణం ఏంటి? Every time your conscience is accusing you. ప్రతిసారి మనలో ఉన్నటువంటి మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూనే ఉంది. If you are guilty conscience, you are so weak in your spiritual life. ఆత్మీయ జీవితంలో ఈ నేరారోపణ మనల్ని బలహీనపరుస్తుంది. You cannot come boldly to throne of grace. అప్పుడు మనము ధైర్యంగా కృపాసనం మీదకు రాలేము. And also you cannot stand against Satan. అంత మాత్రమే కాదు, సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడలేము. If you are in guilty conscience, you cannot stand against Satan and also you cannot come near to God. అయితే మనము గనక ఆ అపరాధ భావములో కొనసాగుతూ ఉన్నట్లయితే అపవాదిని ఎదురించలేము, అడ్డగించలేము. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేము. Hallelujah. హల్లెలూయా. That's why God has given us His righteousness as a breastplate. అందుకోసమే దేవుడు ఆయన నీతిని మనకి ఒక మన కవచముగా, ఒక ఆయుధముగా మనకు అనుగ్రహించారు. I don't have any righteousness. నాకు ఏ నీతి లేదు. Still I am a weak person. నేను ఇప్పటికీ బలహీనుడనే. Still I am doing sin. నేను ఇప్పటికీ పాపం చేస్తూనే ఉన్నాను. I cannot come before God. నేను దేవుని సన్నిధికి రాలేను. I cannot stand against Satan. నేను సాతాన్ని కూడా అడ్డగించలేను. But here comes the grace of God. కానీ ఇక్కడ కృప మనకు వచ్చింది. Here comes the mercies of God. ఇక్కడ కనికరములను మనం He has పొందుకొని given me His righteousness ఆయన తన నీతి అనే మైమరువును నాకు ఇచ్చారు. and justified me. నన్ను నిర్దోషిగా నిరపరాధిగా తీర్చారు. Changed my old name from sinner to righteous. పాపి అనే స్థితి నుండి పరిశుద్ధుడు అనే నీతిమంతుడు అనే స్థితిలోనికి నన్ను తీసుకొచ్చారు. Hallelujah. హల్లెలూయా. That revelation knowledge of righteousness of God is increasing in my heart. ఆ యొక్క ఆ నీతిమంతుడు అనే ఆ ప్రత్యక్షత నాలో దినదినము అధికమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Now that becomes the breastplate of righteousness of God. అధికమై అది నాకు ఒక నీతి అనే మైమరువుగా మారిపోతుంది. Sin cannot touch my heart. అప్పుడు ఇక నా హృదయాన్ని పాపం తాకలేదు. Guilt cannot touch my conscience. అపరాధ భావము నన్ను, నా మనస్సాక్షిని దోషారోపణ చేయదు. If I fall into sin, ఒకవేళ నేను పాపంలో పడిపోతే I don't need the accusation of my conscience. ఒకవేళ నా యొక్క నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయాల్సిన అవసరం లేదు. If I fall into a sin, ఒకవేళ నేను పాపంలో పడిపోతే I don't need the accusation of my conscience. నా యొక్క మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయాల్సిన అవసరమే లేకుండా I need the blood of Jesus. నాకు యేసు రక్తము కావాలి. Not the accusation of my conscience. నా యొక్క మనస్సాక్షి నా మీద నేరారోపణ నేను కోరుకోవట్లేదు.
Come on, church. I need the blood of Jesus when I fall into sin. నేను ఒకవేళ పాపంలో పడిపోతే నాకు కావాల్సింది నిరారోపణ కాదు, నాకు కావాల్సింది యేసు రక్తం. If I fall into sin, ఒకవేళ నేను పాపంలో పడిపోతే the Spirit of God convicts me of my sin. దేవుని పరిశుద్ధాత్మ నన్ను పాపము చేశావని ఒప్పింపజేస్తారు. Not the guilty conscience. మనస్సాక్షి నేరారోపణ ద్వారా కాదది. Can you see the difference between both? ఈ రెండింటిని వ్యత్యాసమును గమనిస్తున్నారా? If I fall into sin, నేను పాపంలో పడిపోతే the Spirit of God convicts me of my sin. పరిశుద్ధాత్ముడు నేను పాపం చేశానని నాకు ఒప్పింపజేస్తారు. I don't need the accusation of my conscience. నా యొక్క మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయాల్సిన అవసరం నాకు లేదు. Because I am in the Spirit of God. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మలో నేనున్నాను. And He convicts me of my sin. ఆయన నా యొక్క పాపాన్ని ఒప్పింపజేస్తారు. The same moment He leads me to the throne of grace. అదే సమయంలో ఆయన నన్ను దేవుని కృపాసనం యొద్దకు నడిపిస్తారు. And He helps me to confess my sin. నా పాపమును ఒప్పుకొనడానికి నాకు సహాయం చేస్తారు. Ask forgiveness. క్షమాపణ అడగడానికి సహాయం చేస్తారు. Ask the mercies of God. కనికరముల కొరకు కృప కొరకు అడగడానికి సహాయం చేస్తారు. God gives me His mercy. ఆయన కృప కనికరములు నేను దేవుని ద్వారా పొందుకుంటాను. And forgives my sins. ఆయన నా పాపములు క్షమిస్తారు. I continue in the conviction of God's righteousness. నేను ఇక తిరిగి మళ్ళీ దేవుని యొక్క నీతిమంతుడుగానే కొనసాగుతాను. If I fall into sin, పాపములో పడితాను. I don't need the accusation of Satan. పడితే సాతాను నా మీద నేరారోపణ చేయాల్సిన అవసరం నాకు లేదు. Who are you, devil, to accuse me? ఓ సాతానా, నీవెవరు నా మీద నేరారోపణ చేయడానికి? I did not commit sin against you. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయలేదు. I did mistake. I commit sin against my Father in heaven. నా తండ్రి పరలోకమందున్న ఆయనకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను కానీ నీకు వ్యతిరేకంగా నేను చేయలేదు. This is our family matter. ఇది నా కుటుంబ సమస్య. We will solve in the family. నేను నా కుటుంబంలోనే సరి చేసుకుంటాను. You go, devil, out. దయ్యమా నువ్వు వెళ్ళిపో అని చెప్తాము. Amen. Who is he? ఎవడు వాడు? Now I'm here last 3 days. Did you hear I'm talking something about Satan? నేనే 3 రోజుల నుంచి వాడి గురించి ఒక్క మాట అయినా మాట్లాడానా? Have you heard any few sentences? కొన్ని వచనాలైనా? We will not promote Satan. వాణ్ణి మనం ఏం ప్రమోషన్ చేయడానికి లేము ఇక్కడ. I am here to teach you about Father God. తండ్రి అయిన దేవుని గురించి బోధించడానికి ఇక్కడ ఉన్నాము. I am here to teach you about Jesus Christ. యేసుక్రీస్తుని వారిని గురించినటువంటి విషయాలు చెప్పడానికి ఉన్నాము. Not about Satan. సాతాను గురించి కాదు. Who is he? ఎవరు ఆయన? Satan is my least bothered enemy. అతి తక్కువ ఆయన గురించి నాకు. Satan is my least bothered enemy. నా శత్రువులో అతి చిన్నవాడు, చివరి శత్రువు. చివరి శత్రువు. See, if I commit a sin, I'm doing sin against my God. నేను పాపం చేస్తే అది నా తండ్రికే నా దేవునికే వ్యతిరేకంగా చేశాను. And 2000 years ago he made the solution for my sins. 2000 సంవత్సరాల క్రితమే ఆ సమస్యకి పరిష్కారం ఆయన ముగించేశాడు. We don't promote Satan in our ministry. మన పరిచర్యలో సాతాన్ని ప్రమోట్ చేయొద్దు. So we need a clear understanding of the cross of Calvary. కలువరి సిలువలో జరిగిన విషయము మనకి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. And make sure that you have received God's righteousness by faith in Jesus. విశ్వాసము ద్వారా క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆ నీతిని మనం సంపాదించుకున్నాం, పొందుకున్నాం. And because of his righteousness you are justified. ఆ యొక్క నీతిని బట్టి మనము నిర్దోషులము, నిరపరాధులం. God considers you just as if you have never committed sin. నీవు ఎన్నడూ పాపము చేయని వాడిగా దేవుడు నిన్ను చూస్తున్నారు. Then God changed your old name from sinner to righteous. దేవుడు నీ పేరును పాపి నుండి పరిశుద్ధుడుగా చేసేశారు. If you know this truth, ఒకవేళ ఈ సత్యము నీకు అర్థం కాకపోతే prayer language will be changed. ఇది అర్థమైతే నీ ప్రార్థన మాటలు మారిపోతాయి. Every time you come before God and pray like this, మరి ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధిలోకి వచ్చిన ప్రతిసారి ఇలా చేస్తారు. Lord, I am a sinner. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇలా ప్రార్థన ఉంటుంది. ప్రభువా నేను పాపిని, I am worms and germs.
I'm worm and నేను germ. పురుగును, నేను ధూళిని అంటారు, I'm dust and mud. నేను మట్టిని ఏమేమో అంటారు. ఇక I'm smoke and air. నేను గాలిని పొగని అంటారు. Stop this nonsense. ఈ చెత్తంతా బంద్ చేయండి. It's all false humility of the false religion. ఇదంతా తప్పుడు మత సంబంధమైన తగ్గింపు. We learn like that. Who told you you are worm and germ? ఎవరు చెప్పారు మీకు పురుగును, మట్టిని, ధూళినని? Did God say like that? దేవుడు చెప్పాడా? Did God say that you are worm and germ? దేవుడు ఎప్పుడైనా మీరు పురుగని, ధూళి అని చెప్పారా? I know you are searching some word from Old Testament. పాత నిబంధనలు ఏదో వాక్యాన్ని వెతుకుతున్నారు మీరు. I'm talking about Jesus Christ. కొత్త నిబంధనలో ఉన్నామండి. ఇక్కడ ఆలోచన చేయండి. Hallelujah. Now, if you say you are worms and germs, that's why Satan is always with you. మరి నేను పురుగును, మరి ధూళిని అంటే అందుకోసమే సాతాను మనతో పాటు ఉంటున్నాడు. Because that is his inheritance, his what you call? అది వాడికి వాడి His స్వాస్థ్యం. అది inheritance in the hell. వాడి నరకంలో వాడు పొందబోయేది అదే. That is his asset. In the hell, he's నరకంలో going to live with all the germs and worms. మరి నరకంలో వాడు, మరి వాని సంబంధికులు వాటితోటే ఉండబోతున్నారు, ఆ పురుగులతోటి, ఆ భయంకరమైన ఆ నరకాగ్నిలో. So here you are sitting in a room and say, I am worm and germ. So he will come, oh, my dear friend, how are you doing? చక్కగా ఈ రూమ్ లో కూర్చొని నేను పురుగునంటే ఎట్లా అండి? He will come, hello, how are you? How are you, my dear? ఆయన వచ్చి, ఓ నా ప్రియ సహోదరుడా అంటాడు. ఎవరు? సాతాను. When you say, ఒప్పుకోవాలి. okay, then you have to believe something in the heart. అది ఒప్పుకోవడం కాదు, ఏదో ఒకటి నీ హృదయంలో నమ్మాల్సి ఉంది. What you have to believe? ఏంటది? That God the Father raised up Jesus from the dead. తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని లేపారని. Two things. రెండు విషయాలు. Believing in the heart, హృదయములో విశ్వసించడం, confessing with your mouth. నోటితో ఒప్పుకోవడం. What you believe? ఏం నమ్మాలి? The word of faith, విశ్వాస వాక్యం, which we preach. ఏదైతే మేము ప్రకటిస్తున్నామో. Have you ever seen that God raised Jesus from the dead? యేసుని మృతుల్లో నుండి లేపడం చూసారా? చూసామా మనం? No. చూడలేదు. This is the word of faith. అదే విశ్వాస వాక్యం. We preach. బోధిస్తున్నాం. You believe. నమ్ముచున్నాం. You have to believe in the heart. అది హృదయంలో నమ్మాలి. Then you have to confess with your mouth. నోటితో ఒప్పుకోవాలి. What is that? ఏంటది? Jesus is the Lord. యేసు క్రీస్తు ప్రభు అని. Amen. So what is the word in your mouth? నీ నోట్లో ఏమి వాక్యం ఉంది? Word is near you. నీ దగ్గరగా ఉన్న, To receive salvation, word is near you. రక్షణ పొందడానికి నీ దగ్గరగా ఉన్న వాక్యం In your mouth. నీ నోటిలోనే. What is that? ఏంటదంటే, Confess with your mouth. నీ నోటితో ఒప్పుకోవాలి That Jesus is the Lord. యేసు ప్రభు అని. The word is near to you. ఎక్కడ నీకు ఎంత సమీపంగా ఉంది? In the heart. నీ హృదయంలో. What is that word? ఏంటా మాట? Jesus, God raised Jesus from the dead. దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడని. Is it only you believe? అది కేవలం నమ్మడమేనా? Is it only you believe? అది ఒకటే మీరు నమ్ముతున్నారా? That God raised him from the dead? దేవుడు మృతుల్లో నుండి లేపాడని అది ఒకటే నమ్ముతున్నారా? No. Many things happened before his resurrection. అయితే ఆ యొక్క పునరుత్థానానికి ముందు అనేక విషయాలు జరిగాయి. అన్నిటిని నమ్ముతున్నట్లు. That is called word of faith. అదే విశ్వాస వాక్యం. What are they? ఏంటవి? Number 1. మొదటిది God sent Jesus Christ as your substitute. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నీకు ప్రత్యామ్నాయంగా పంపించారని. Jesus Christ came to this world in place of you. నీ స్థానమును తీసుకోవడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని. As your substitute. నీకు బదులుగా నీ స్థానంలో భరించడానికి వచ్చారని. And God the Father transferred. Have you seen? Christ came to this world in place of you. మనము యేసు ప్రభు ఈ లోకానికి రావడం చూసామా?
No. చూడలేదు. But this is the word of faith కానీ విశ్వాస వాక్యాన్ని నమ్ముతున్నాం. which we preach. ఏదైతే బోధిస్తున్నామో అది. And God the Father transferred your sins on his body. తండ్రి అయిన దేవుడు నా పాపమంతటిని ఆయన మీదకి బదిలీ చేశారు. Have you seen that one? చూసామా మనం? No. This is the చూడలేదు. word of faith. అదే విశ్వాస వాక్యం. We preach the word of faith. అదే బోధించబడుతుంది. And Jesus bore your sins and went on the cross. యేసు ప్రభువారు బదిలీ చేయబడిన పాపమంతటిని మోసుకొని కల్వరి సిలువకి వెళ్ళారు. Have you seen that? చూసామా దాన్ని? No. చూడలేదు. But we preach it. కానీ బోధించబడుతుంది. It's the word of faith. అదే విశ్వాస వాక్యం. Because God said so. దేవుడు చెప్పాడు కాబట్టి అది అలాగే We believe it. మేము నమ్ముచున్నాం. And God the Father made Jesus to be sin for us. అయితే తండ్రి అయిన దేవుడు మరి పాపం ఎరుగని ఆయనను నీ కొరకు పాపముగా చేశాడు. Have you seen that? చూసామా అది సంగతి? No. లేదండి. But we believe it. మనం నమ్ముచున్నాం. Because this is the word of faith అదే విశ్వాస which వాక్యం we preach. మేము బోధించేది. And God punished our sins on the body of Jesus. దేవుడు మరి మన పాపమునకు శిక్ష విధించారు క్రీస్తు వారి శరీరం మీద. Have you seen? చూసామా ఆ సంగతి? No. లేదండి. But you believe. కానీ నమ్ముచున్నాం. Because this is the word of faith which we preach. ఎందుకంటే మేము ప్రకటించే విశ్వాస వాక్యం అదే కాబట్టి. And Jesus died on the cross. యేసు ప్రభువారు సిలువలో He మరణించారు. was buried. ఆయన పాతి On పెట్టబడ్డారు. the third day, God has raised him up from the dead. మూడవ దినమున మృతుల్లో ఉండి దేవుడు ఆయన లేపారు. Have you seen? చూసామా ఆ సంగతి? No. లేదు. This is the word of faith. ఇదే విశ్వాస వాక్యం. You heard this gospel. ఇది మనం విన్నాం. You believed in the heart. హృదయములో నమ్మాం. And you confessed with your mouth నోటితో that Jesus is the Lord. యేసు ప్రభువుని ఒప్పుకున్నాం. Then you are saved. రక్షణ పూర్తయిపోయింది. Let me ask you. మిమ్మల్ని ప్రశ్న అడగనివ్వండి. Maybe several times you heard about Jesus Christ. యేసు ప్రభువారి గురించి అనేక మార్లు మీరు వినుండొచ్చు. But you never got the clear understanding of Jesus Christ and his gospel. His gospel. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను మీరు ఇంతవరకు సరిగ్గా అర్థం చేసుకోలేదు. But today you heard the pure gospel. ఈ రోజు మీరు స్వచ్ఛమైన సువార్తను మీరు విని ఉన్నారు. Last 1.5 days I was continuously preaching about gospel of faith. మరి విశ్వాస సువార్తను, విశ్వాస సంబంధమైన సువార్తను గడిచిన దినమున్నర నుండి మీకు బోధిస్తున్నాను. I was preaching word of faith. నేను ప్రకటించేది విశ్వాస వాక్యమే. If you are not yet confessed Jesus as your Lord, మీరు గనక యేసు ప్రభువుని మీరు ఒప్పుకోకపోతే, not yet assured about your salvation, మీ యొక్క రక్షణను గురించినటువంటి ఆ నిశ్చయత మీకు లేకపోతే, and today you are time to confess Jesus as the Lord. ఈ రోజు మీరు ఆయన ప్రభువు అని ఈ రోజు మీరు ఒప్పుకోండి. And you are going to make sure that you are saved. మీకు కంప్లీట్ సంపూర్ణమైన నిశ్చయతను మీరు పొందుకోబోతున్నారు. I know many of you are saved. నాకు తెలుసు మీరు అందరు రక్షించబడ్డారు. You have the conviction of your salvation. రక్షణను గురించినటువంటి ఒప్పుదల కూడా మనకుంది. If you are not yet convinced about your salvation, ఒకవేళ రక్షణను గురించినటువంటి ఆ సంపూర్ణ నిశ్చయత లేకపోతే, end of this session I will give you few minutes to pray and confess that Jesus is your Lord and make sure your salvation. ఈ సెషన్ చివర్లో నేను కొంత సమయం ఇస్తాను. ఇప్పుడైనా మీరు మీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని మీరు విశ్వసించాలి. Hallelujah. హల్లెలూయా. Now second thing, రెండవ మాట in verse 10, 10వ వచనం. for with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. You believe something in your heart. మీ హృదయములో ఏదో విశ్వసించారు. What do you believe? ఏం విశ్వసించారు? The word of faith విశ్వాస వాక్యం which we preached. ఏదైతే మేము బోధించామో అది. From the coming of Jesus, యేసు ప్రభు వారి యొక్క వచ్చిన దగ్గర నుండి, and death of Christ Jesus, క్రీస్తు వారి మరణము దగ్గర నుండి, and resurrection of Christ Jesus. క్రీస్తు యొక్క పునరుత్థానం వరకు. Do you believe? నమ్మారా? You believe all these things to receive God's righteousness. ఇవన్నీ మీరు నమ్మితే దేవుని నీతిని మీరు పొందుకుంటారు. Correct? Is it in verse 10? 10వ వచనం అదే చెప్తుంది. With the heart one believes unto righteousness. ఏలనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడట.
Amen. I know many of you are received salvation. నాకు తెలుసు మీరు చాలా మంది రక్షణ పొందుకున్నారు. You confessed with your mouth that Jesus is the Lord. మీ నోటితో మీరు యేసుప్రభువును ఒప్పుకున్నారు కూడా. But though you believed in Christ Jesus, మీరు యేసునందు విశ్వాసం ఉంచినప్పటికీ many of you are never understood. You believed in Christ to receive God's righteousness. అయితే ఒక విషయాన్ని మనము గ్రహించలేకపోయాము. యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా దేవుని నీతిగా మార్చబడ్డామనే విషయాన్ని I గ్రహించలేకపోయాము. know you have believed in Jesus Christ. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు, మాకు తెలుసు. You confessed that Jesus is the Lord. యేసు ప్రభుని ఒప్పుకున్నారు కూడా. I know you are saved. మీరు రక్షించబడ్డారు కూడా. But though you believe in Jesus, నమ్మినప్పటికీ కూడా many of you never understood. You believe in Jesus. You put your faith in Jesus to obtain, to receive the righteousness of God. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా దేవుని నీతి పొందుకున్నామనే విషయము మీకు అర్థం కాలేదు. But today అయితే ఈరోజు you have the faith. మీకు విశ్వాసం ఉంది. And to please understand that you put your faith in Jesus to receive God's righteousness. అయితే ఈ విశ్వాసము యేసుక్రీస్తునందు ఉంచి దేవుని నీతిని పొందుకోవాలి. If you are not yet believed in Jesus to receive righteousness, you have few minutes to speak to God. Lord, I believe in your son Jesus and I receive your righteousness. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క నీతిని పొందుకోవడానికి యేసు ప్రభుని విశ్వసించాలి. అలా జరగకపోతే ఇప్పుడు అలాగా మనం ఒప్పుకోవాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And God is moving here. తండ్రి అయిన దేవుడు మన మధ్యలో సంచారం His చేస్తున్నాడు. word of God is moving దేవుని here. వాక్యము మన మధ్యలో కదులుతూ The ఉంది. Spirit of God is moving here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కదులుతూ The ఉన్నాడు. word is near to you. వాక్యము నీకు సమీపముగా నీ యొద్దనే ఉంది. Very close to you. నీకు సమీపంగా ఉంది. In your heart నీ హృదయము, and in your mouth. నీ నోటిలో. Why word is in your heart? ఎందుకు నీ హృదయములో ఆ వాక్యం ఉంది? Believe and receive God's righteousness. నమ్మి దేవుని నీతిని పొందుకోవడం కొరకు. Why word is in your mouth? ఎందుకు దేవుని మాట నీ నోట్లో ఉంది? Confess Jesus as the Lord and make sure your salvation. అయితే ఆయనను ప్రభు అని ఒప్పుకొని మీ రక్షణను నిశ్చయం చేసుకోవడానికి. Why word is in your heart? ఎందుకు హృదయం మీ మాట నీ హృదయంలో ఉంది? Believe in Jesus యేసునందు విశ్వాసం ఉంచి and to receive God's righteousness. దేవుని యొక్క నీతిని పొందుకోవడానికి. Why word is in your mouth? ఎందుకు దేవుని మాట మీ నోట్లో ఉంది? Confess Jesus. యేసు ప్రభు అని ఒప్పుకోవడానికి. Jesus is the Lord యేసు ప్రభు అని ఒప్పుకోవడానికి. and receive your salvation. నీ రక్షణను పూర్తి చేసుకోవడానికి. And I request all of you to stand up with us. మిమ్మల్ని and నేను pray. రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అందరు లేచి నిలబడండి. If you already received salvation, give thanks to God for your మీరు ఆల్రెడీ salvation. ఇంతకు ముందుగానే రక్షణ నిశ్చయితను కలిగి ఉంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. You just give thanks to God. కేవలం కృతజ్ఞతలు చెల్లిస్తూ If you ఉండండి. already convicted